నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో గణనీయంగా రాణించే అవకాశాలున్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబపరమైనటువంటి సంతోషాలుంటుంటాయి. వ్యాపార కార్యక్రమాలు వృద్ధి చెందుతాయి. మీకు రావలసిన బాకీలు కూడా వసూలు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి శరణాగతి స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో ఈరోజు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వృత్తి సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సాధారణంగానే అనుకున్నటువంటి విధంగానే పూర్తి అవుతూ ఉంటాయి. సృజనాత్మకతతో కూడినటువంటి వ్యవహారాలు ఉంటుంటాయి. ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ సమస్యలు పెద్దగా ఉండవు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండ రామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి ద్వాదశనామ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీ వ్యవహారిక విషయాలు కొన్ని రకాల అనుకున్నటువంటి ఫలితాలను అందించడంలో చిన్న చిన్న ఆలస్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగుపరుచుకోవటం మంచిది. వివిధ రూపాల్లో మీకు కలిగేటటువంటి ఆలోచనలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీనివాస స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే కొన్ని అంశాలు ముందుకు వస్తుంటాయి. మీకున్నటువంటి తెలివితేటలు మీరు చేపట్టేటటువంటి పనుల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ఉపయోగిస్తుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గోవిందరాజస్వామి వారు. మీరు చేయవలసిన పూజ గోవింద దామోదర స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు అనుకున్నటువంటి పనులు కాస్త ఆలస్యంగా పూర్తి అవుతుంటాయి. సంతృప్తిని పొందలేకపోతారు. వ్యక్తిగత విషయాల్లో తెలియనటువంటి కొన్ని మార్పులకు లోనవుతూ ఉంటారు. అప్రతికూలమైనటువంటి ఫలితాలను సానుకూలంగా మార్చుకునే ప్రయత్నాల కోసం తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సంబంధాలు కొంతమేరకు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గోవింద నారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి గోవింద నామాలను పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు ఈరోజు ఆలోచన విధానాలలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కెరియర్కు లేదా వృత్తికి సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండాలి. సానుకూలమైనటువంటి మార్పుల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకునేందుకు కష్టపడవలసినటువంటి అవసరాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైకుంఠ నారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు నిర్ణయాలు తీసుకోవటంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం అవసరమవుతూ ఉంటుంది. ఆర్థికంగా విధి విధానాలను జాగ్రత్తగా రూపొందించుకుంటూ ఉండాలి. వాయిదా పడిన పనులను తిరిగి ప్రారంభించేందుకు ఆలోచనలు చేస్తుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం అనంత పద్మనాభ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి గద్యమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే కనుక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ కార్యక్రమాలకు ప్రాముఖ్యతను ఇవ్వండి. అలాగే ఆర్థిక పరమైనటువంటి కొన్ని రకాల
సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ తిరుమలనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో ఉద్యోగ కార్యక్రమాలు ఉంటుంటాయి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో లోటుపాట్లను సరిచేసుకుంటూ ఉండాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి నవరత్నమాలికా స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు వ్యాపార రంగంలో గతంలో జరిగిన పొరపాట్లు తిరిగి జరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కొన్ని రకాల సమస్యలను అధిగమించేందుకు మీ తెలివితేటలను ఉపయోగించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఆరోగ్య విషయాల్లో సమస్యలు తగ్గిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు ఈరోజు విందు వినోదాలుంటుంటాయి. ఆలోచనలు ఉన్నతంగా ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. కృషితో తగినటువంటి గౌరవాలు పొందుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సంబంధాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళుతూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భార్గవరాముడు. మీరు చేయవలసిన పూజ ఓం రామ్ రామాయ నమః అనేటటువంటి నామాన్ని అధికంగా జపం చేసుకుంటూ ఉండాలి. మీనరాశి వాళ్లకు ఈరోజు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. తెలియనటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. వ్యాపారంలో మంచి అవకాశాలు పొందుతుంటారు. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. అలౌకిక విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నారసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.